సో హే ఆరెంజ్ ఆర్మీ ఈ రోజు మనం ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ ప్రాబుల్ ప్లేయింగ్ 11 అండ్ ప్రీవ్యూ గురించి డిస్కస్ చేద్దాం. సో వాట్ టు సంతోష్ బ్రో. సో నెక్స్ట్ మ్యాచ్ కి మీ ప్లేయింగ్ 11 ఏంటి? Yeah, next playing 11 చూస్తే as it is పెడదాం. Well, let's talk about the Sri Lankan pacer. I think Sri Lankan spinner Vijay. Well, వాడు బాగానే చేస్తున్నాడు అట్లీస్ట్ మన లాస్ట్ మ్యాచ్ లో చూస్తాం అండ్ ఐ హోప్ హీ విల్ టేక్ అవుట్ ద వికెట్స్ వెల్ అండ్ నాట్ ఓన్లీ హిమ్ అప్పుడు లాస్ట్ మ్యాచ్ అప్పుడు అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఇద్దరు బాగానే చేస్తారు. ఐఎమ్ ఐఎమ్ సర్ప్రైజ్ వాళ్ళు 10 ఓవర్స్ కి వాళ్ళు ఫినిష్ చేస్తారు. దట్స్ నైస్. అండ్ దెన్ వాళ్ళు బౌలింగ్ కొంచెం లిటిల్ బిట్ ఇంప్రూవ్ అవ్వాలి నటరాజన్ అట్లీస్ట్. అండ్ ఓకే దట్స్ మై పాయింట్. ఓకే మనం యాక్చువల్లీ మనం లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే మన వాళ్ళు 9 ఓవర్స్ లో స్కోర్ చేస్తారని చెప్పి అసలు అనుకోలే. పవర్ ప్లే లో ట్రేవిస్ హెడ్ ఇంకా అభిషేక్ శర్మ వాళ్ళు ఒక ర్యాంపేజ్ చూసాం. సిక్సర్స్ మొత్తం కురిపించారు. సో యా మీకు ఎట్లా అనిపించింది ఆ మ్యాచ్? వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ టాక్ అబౌట్ ద ఎల్ఎస్జి స్పిన్నర్స్. వెల్ వాళ్ళు కూడా వికెట్ టేకర్సే కానీ ఇలా ఇలా తోవి పడేస్తే నేను అసలు చూసుకోలేదు. ఇట్ వాస్ అన్ ఆసమ్. అండ్ బిష్నాయ్ని కూడా బిష్నాయ్ ఆల్సో గ్రేట్ ప్లేయర్ బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు హిమ్. అండ్ అండ్ రియల్లీ ట్రావిస్ హెడ్ ఆల్సో సూపర్ అండ్ అభిషేక్ శర్మ ఆల్సో ఇంక్లూడింగ్ దే మేడ్ ఎ కమ్బ్యాక్ ఫైనల్. సో మన కీ ప్లేయర్ ఎవరు అనుకుంటారు నెక్స్ట్ మ్యాచ్ కి? Let's talk about that. I hope Pat Cummins, or yeah, I would like to say Nitish Kumar Reddy at least. That's my key player. Not only that, Inka కొంతమంది ఉన్నారు. I would like to include my favorite player Bhuvneshwar Kumar, including. I hope వాడు బాగానే పర్ఫామ్ చేస్తాడు. లాస్ట్ మ్యాచెస్ చూసాం భోవి బాగానే పర్ఫామ్ చేశాడు. అవుట్ ఫస్ట్ మ్యాచ్ చూస్తే బట్ హీ డెంట్ ఇంప్రూవ్ వెరీ వెల్ బట్ నౌ దిస్ టైమ్ హీ మేక్ ఎ కమ్ బ్యాక్. ఐ వుడ్ లైక్ టు సే దట్స్ ఇట్. ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ లో భువి కొంచెం ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు. కాకపోతే సెకండ్ హాఫ్ చూసుకుంటే మంచి వికెట్స్ తీసాడు. పవర్ ప్లే లో మెయిన్ గా మనకు కావాల్సిందే ఫస్ట్ ఓవర్ అండ్ సెకండ్ ఓవర్ లో భువి వచ్చి వికెట్స్ తీయడం చాలా ప్లస్ అయింది. అండ్ ప్యాట్ కమెంట్స్ కూడా ఒక ప్రెషర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చే బౌలింగ్ కూడా తీసుకొని మంచి వికెట్స్ తీస్తున్నాడు. సో మనం టాస్ గెలిస్తే మనం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుందాం ఆర్ బౌలింగ్ ఏది బెటర్ అనుకుంటున్నాం? Let's talk about bowling actually. Last time, our last match of వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు కానీ సన్ రైజర్స్. బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ అగేన్స్ట్ దట్. బౌలర్స్ కూడా కొంచెం వాళ్ళు జీటీ బౌలర్స్ కొంచెం చాలా డేంజరస్ అయినా బట్ ఐ హోప్ వాళ్ళు బ్యాటింగ్ తీసుకుంటే మళ్ళీ ఆ సేమ్ మిస్టేక్ చేస్తారు బట్ ఐ డోంట్ థింక్ సో. ఇఫ్ హైదరాబాద్ పిచ్ కదా ఐ హోప్ దట్ విల్ బి అ స్లో పిచ్ ఐ గెస్. ఐ డోంట్ నో ఇఫ్ దట్ డజంట్ మ్యాటర్. అట్లీస్ట్ శుభ్మన్ కొంచెం డేంజరస్ ఎట్లాగైనా వాడు ఏ షాట్ లో అయినా కొట్టొచ్చు. అట్ లాస్ట్ 2023 చూసాం జీటీ అప్పుడు అది కూడా తోమి పాడేస్తారు మమ్మల్ని టైంలోకి. ఇట్ వాస్ 2 times తోమి పాడేస్తారు. ఇట్స్ హార్ట్ బ్రేకింగ్ బట్ ఈ టైంలోనే వీళ్ళు కమ్బ్యాక్ ఇవ్వాలి అట్లీస్ట్ సన్ రైజర్స్. అండ్ దెన్ లెట్స్ టాక్ అబౌట్ ద మిస్సింగ్ ప్లేయర్స్ ఐ వుడ్ లైక్ టు ఇంక్లూడ్. Why they are removing Glenn Phillips, I don't think so. Why they are not picking him up at least. They including this Sri Lankan spinner. And then I would like to talk about who's next. Yeah, Klaasen. At least Klaasen కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ చూస్తే he didn't done very well, but now he's doing great, by the way. That's my point. And I would like to include batting. ఒకవేళ బ్యాటింగ్ తీసుకుంటే ఒక మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు 300 చేయడానికి. ఆర్ ట్రావిస్ హెడ్ వాళ్ళు ఎలాగైనా సెంచరీ తెస్తాడు, హాఫ్ సెంచరీ. అండ్ అభిషేక్ శర్మ ఆల్సో ఇఫ్ పాసిబుల్. That's my point. ఈజీగా. ఎందుకంటే యాక్చువల్లీ పిచ్ తో సంబంధం లేనట్టే ఆడుతున్నారు మన వాళ్ళు. లాస్ట్ టైం మన ఎల్ఎస్జి బ్యాటింగ్ చేసినప్పుడు స్లో పిచ్ అనుకున్నాం. సో మన వాళ్ళు ఒకవేళ చేజ్ చేసిన 18 ఓవర్స్ లో చేజ్ చేస్తారని చెప్పి అనుకున్నాం. కానీ 9.4 ఓవర్స్ లో చేజ్ చేయడం అనేది ట్రీట్ టు వాచ్ లాగా ఉంది. Not only that, I would like to include about 2016. Well, let's talk about Sunrisers versus Gujarat Lions. It was in 2016. వాళ్ళు శిఖర్ ధవన్, డేవిడ్ వార్నర్ ఇది కూడా బాగానే చేసేసారు ఆఫ్టర్ వాళ్ళు జీటీ టార్గెట్ చేసారు యాక్చువల్ జిఎల్. అండ్ దెన్ ఇఫ్ దట్ కుడ్ బి హ్యాపెనింగ్ అండ్ ఆల్సో దే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, they also recreated history once again like Dhawan and Warner. And now this era we are seeing Travis Head and Abhishek Sharma. That's the new era of Sunrisers openers. Let's talk about GT playing 11 గురించి. జీటీ కొంచెం వాళ్ళు స్ట్రాంగ్ అయినా బట్ ఐ డోంట్ నో లాస్ట్ మ్యాచ్ చూస్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. ఇట్ వాస్ వాచ్డ్ అవుట్ బై ద వే. అండ్ దెన్ ఇప్పుడు మన వాళ్ళు కావాల్సింది ఓన్లీ 2 wins.
సో ఆ 2 wins Yeah. చేసేస్తే ఇంకా అంతే, ఇంకా మనం క్వాలిఫై అయిపోతాం ఇంకా దాంతో పెట్టి. ఒక 1 loss అయినా పోతే ఇట్స్ ఓకే, వీ కెన్ క్వాలిఫై ద అనదర్ మ్యాచ్ ఆల్సో, ద లాస్ట్ మ్యాచ్. Yeah. And then if they lost the 2 matches, it will be a problem for SRH. If they win this tomorrow, wins, I hope this will be, they will win it confident high in Hyderabad pitch. I hope that could be happening. And then let's talk about the bowling. Pat Cummins కొంచెం little bit improve చేస్తున్నాడు. And then let's talk about the Sri Lankan spinner, which Vijay is also doing good. Actually, what highlights last time? What highlights చూస్తాను? Well, he's doing great, by the way. And I heard now I think they're giving him another chance. I hope he will take up the wickets, or I don't know what's next. And then Mainak Markande, including Mainak Markande, got to pick up Jail, but I hope they will pick him up. And Shahbaz Ahmed got a Bani said it's good. Shahbaz Ahmed is also improving good also. And then let's talk about Phillips and Markram. Well, Phillips కొంచెం ఫీల్డ్ తెచ్చుకోవాలి ఎలాగైనా. They have to pick him up. Or Glenn Phillips also including. Glenn Phillips last time చూసాం. And then they have to pick him up once again, if possible, if that could be. I hope last match ఎలాగైనా వీళ్ళు గెలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు పంజాబ్ ప్లేయింగ్ లెవెన్ చూస్తే వాళ్ళు కొందరు సగం మంది వెళ్ళిపోతారు ఎలాగైనా. Yes. I heard about Kagiso Rabada also ruled out. Dhawan also ruled Yeah. out. Yeah, ఇంకా సగం మంది ఇంగ్లాండ్ ప్లేయర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఆల్రెడీ. And that's what I saw. I hope it will be easy win for us. I hope. Yeah. మనం గుజరాత్ వాళ్ళు అంటే ఎక్స్పెషల్లీ రషీద్ అండ్ నూర్ తో కొంచెం వాళ్ళని మంచిగా ఆడితే ఇంకా కొట్టచ్చు. మోహిత్ శర్మ కూడా బౌలింగ్ మంచిగా వస్తున్నాడు. కాకపోతే ఒక్కసారి పవర్ ప్లే లో చెప్పాము కదా, మనం గ్రూప్ లో కూడా డిస్కస్ చేసినట్టు 6 to 8 overs మన ఓపెనర్స్ వికెట్ లేకుండా ఆడితే చాలు. వాళ్ళు ఎంత టార్గెట్ ఇచ్చినా సరే మనం చేసేయచ్చు. ఒకవేళ మన ఫస్ట్ బ్యాటింగ్ అయితే మాత్రం ఒక 200+ స్కోర్ ఈజీగా వెళ్ళిపోద్ది. Well, let's talk about Mohit Sharma. వాడు కూడా బాగానే చేస్తున్నాడు, కానీ హీస్ మేకింగ్ లెంత్ బాల్ టూ మచ్. దట్స్ వాట్ వాడు అంటే ఆడిని కూడా తోమి పాడేస్తున్నాడు లాస్ట్ 2 matches ఐ సా. అండ్ ఐ హోప్ మేబీ వీడు ఎలాగైనా వికెట్స్ తీసుకుంటాడు నెక్స్ట్ మ్యాచ్. ఐ డోంట్ థింక్ సో. ఆల్సో నూర్ అహ్మద్ కూడా బాగానే చేస్తాడు. నాట్ ఓన్లీ నూర్ అహ్మద్, దేర్ ఇస్ దిస్ గై క్రిస్ జాష్ లిటిల్ కొంచెం తోమి పాడేస్తున్నాడు ఆడిని కూడా. కానీ ఐ థింక్ ఇట్ వాస్ ఆర్సీబీ 3 wickets తీసుకున్నాడు ఆయన. ఇట్ వాస్ టూ క్లోజ్ మ్యాచ్ వాడి వల్ల. And Sunrisers has to be careful of these bowlers, Rashid Khan, Noor Ahmed, and Josh Little also including. Not only him, and Mohit Sharma. Is it? And they have to be careful. And then bowling pitch చూస్తే Sunrisers has to improve the bowling little bit. And last match చూసాం వాళ్ళు బాగానే చేశారు. And now they have to improve only little bit. And then Jaydev Unadkat కొంచెం ఇంకా ఫోకస్ చేయాలి. Last match Natarajan తోమి పాడేశాడు. He is not doing good, but I hope he will making comeback. ఎక్కువ ఓవరించాలి.